ప్రియమైన బ్లెస్సింగ్స్ సోదరులారా, యెహోవా దేవుని యొక్క దీవెనాశీస్సులు మీకు మెండుగా ఉండాలి. మీ ప్రతి అవసరాన్ని పరమాత్ముడు దీవించాలి. యేసుక్రీస్తు యొక్క ఆశీస్సులు మీపై ఎల్లకాలము ఉండాలి. మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నాయా నాకు ఫోన్ చేయండి, ఖచ్చితంగా ప్రార్థన చేస్తాను. లేకపోతే నాకు లెటర్ రాయండి, ఖచ్చితంగా ప్రార్థన చేస్తాను. దేవుని యొక్క అనేకమైన ఆశ్చర్య కార్యాలు నా జీవితంలో చూశాను. హల్లెలూయా. ఇవాళ ఒక ప్రత్యేకమైన సందేశం 2వ రాజుల గ్రంథం 7వ అధ్యాయము 4వ వచనంలో అంశాన్ని తీసుకుంటూ ఉన్నాను. ఇశ్రాయేలీయులపై సిరియన్లు దండెత్తి వచ్చారు. ప్రియులారా, దానికి కారణం సైతాను ఒక కఠోరమైన నిర్ణయం తీసుకున్నాడు. ఆ యొక్క ఇశ్రాయేలీలు చనిపోవాలి. ఆ యొక్క స్రోన్లో ఉన్నటువంటి ఆ ప్రజలందరూ కూడా నశించిపోవాలి. ఎవడు బతకడానికి వీలు లేదు. కాబట్టి వాడి నిర్ణయం ఏంటంటే ఆ దేశం మీదకి ఎలాగైనా సరే శత్రువులు తీసుకువచ్చి వారిపై నాశనం చేయాలని వాడు తలంచాడు. ప్రియులారా, సిరియా సైన్యం షోమ్రోను పట్టణాన్ని చుట్టుముట్టింది. మాటు వేశారు వారు. ఇక బయట నుంచి లోపలికి ఆహారం రావడానికి అవకాశం లేదు. బయట నుంచి నీళ్లు లోపలికి రావడానికి అవకాశం లేకుండా కట్టుదిట్టం చేశారు. సమరయ దేశంలో ఇశ్రాయేలీల రాజధాని షోమ్రోను పట్టడానికి బయట ప్రపంచానికి సంబంధం తెగిపోయింది. షోమ్రోన్లో కరువు, భయంకరమైన కరువు పెట్టగిపోయింది. అంత మాత్రమే కాదు, వ్యాధులు, రోగాలు, అంటువ్యాధులు విపరీతంగా పెరిగిపోయాయి. జబ్బులు, ఎటు చూసినా జబ్బు, ఎటు చూసినా రోగం, ఎటు చూసినా కరువు, ఎటు చూసినా ఆకలి దప్పికలు. ఇక ప్రజలకు ఏం చెయ్యాలో తెలియనటువంటి ఒక భయంకరమైన పరిస్థితి ఏర్పడాలి. ఇశ్రాయేలీలు బ్రతుకు కోసం ఎలాగో జీవించాలని వారు నరమాంస భక్షకులుగా మారిపోయారు. చాలామంది తల్లులు తమ బిడ్డల్ని కోసుకొని వారిని తిని వారు బతకడం నేర్చుకున్నారు. ఆకలికి తట్టుకోలేనటువంటి భయంకరమైన పరిస్థితి ఏర్పడ్డాది. శత్రువులు లొంగిపోతే భయంకరమైన పరిణామం. కారణం, శత్రువులు వారి దేశంలో ఉన్న యవనస్తులను చంపేస్తారు. వారి దేశంలో ఉన్న చిన్నపిల్లల్ని బానిసలుగా తీసుకెళ్ళిపోతారు. వారి దేశంలో ఉన్న స్త్రీలను రేప్ చేసి పారేస్తారు. వారి ఆస్తిపాస్తులు, బంగారు నగలు అంతా కూడా దోచుకుంటారు. వారికి ఇంకా ఏ మార్గం కనబడడం లేదు. పట్టణంలో ఉంటామా చస్తాం, పట్టణంలో తలుపులు తెరిచి మనం సిరియన్కు లోబడిపోతావా నాశనం అయిపోతాం. ముందుకు వెళ్తే గొయ్య, వెనక్కి వెళ్తే నుయ్య అనే పరిస్థితి వారికి ఏర్పడ్డాది. సమరయ పట్టణానికి ప్రపంచంతో కూడా సంబంధం తెగిపోయింది. ప్రజలు బతికి బయటపడతారనే నమ్మిక ఎవ్వరికీ లేదు. ప్రియులరా, ఈ పరిస్థితుల్లో నిరాశ నిస్పృహల్లో ఈ ప్రజలందరూ కూడా నిలిచిపోయారు, కొట్టుమిట్టాడుతున్నారు. ప్రియులరా, 2వ రాజుల గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చూసినట్లయితే ఇలా చెప్పబడ్డది. అప్పుడు పట్టణపు గుమ్మము నొద్ద 4 కుష్ఠరోగులు ఉండగా వారు ఒకరినొకరు చూచి, మనము చచ్చిపో వరకు ఇక్కడ ఎందుకు కూర్చుండవలను? వారు ఒక నిర్ణయానికి వచ్చారు. ప్రియులరా, ఆ దినాల్లో కుష్ఠరోగులు వెలివేయబడ్డవారు. వారు పట్టణంలో సమాజంలో ఉండేటటువంటి వారు కాదు. ఊరు వెలుపల అక్కడ అడుక్కునేవారు. ఎవరైనా దాన ధర్మాలు చేస్తే దాన్ని తిని వారు బ్రతికేటటువంటి ప్రజలు. ప్రియులరా, వారికి ఎవడు రావడం లేదు, ఎవడు పోవడం లేదు. ఇంకా ఎలా బతుకుతారు? కాబట్టి ఆకలితో తట్టుకోలేక వారు కఠోరమైన నిర్ణయానికి వచ్చారు. మనం ఇక్కడ ఉంటే ఖచ్చితంగా మనం చనిపోతాం. కాబట్టి మనం ఎయిదర్ ఆ పట్టణంలోకి వెళ్దామా, పట్టణంలో వాళ్ళకే తిండి లేదు, ఇంకా వాళ్ళు మనకేమిస్తారు, చస్తామో బతుకుతామో సిరియన్ల దండులోకి వెళ్ళిపోయే ఒక నిర్ణయం తీసుకుందాం అని సిరియన్ల దండులోకి వెళ్ళిపోవడానికి వాళ్ళు బయలుదేరారు. ప్రియులారా, వారి యొక్క పరిస్థితి చాలా నికృష్టంగా ఉంది. కాబట్టి ఒక కఠోరమైన తప్పని నిర్ణయం వారు తీసుకోవలసి వచ్చింది. ప్రియులారా, ఊర్లోకి వెళ్ళినా బతికేది లేదు, బయటకు వెళ్ళినా బతికేది లేదు.
ఇలాంటి పరిస్థితుల్లో నిస్సందేశంగా నీలాంటి వాడే ఉంటే ఏం చేస్తారు? ఎలాంటి నిర్ణయం తీసుకుంటావు? నీవు జబ్బు వాడవైపోయి బ్రతుకుల్లో అలసిపోయావు. గోళ్ళు గిల్లుకుంటూ కూర్చుంటే కుదరదు. ఇంట్లో కూర్చొని వాళ్ళని వీళ్ళని తిడుతూ ఉంటే వాళ్ళ మీద వీళ్ళ మీద నింద వేస్తే కుదరదు. ఈ కుష్టు వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తుంది. ఈ పట్టణపు గేట్ దగ్గర చచ్చే వరకు ఎందుకు ఎదురు చూడాలి? ఎందుకు నీ యొక్క ఆ బ్రతుకులో, ఆ నష్టంలో, కష్టంలో, నిరాశలో, నిస్సులో అక్కడే ఉండాలి. గెట్ అప్, రైజ్ అప్, లెగిసి యేసు స్వామి దగ్గరికి రా. ప్రభువుని యొక్క ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. చస్తే చచ్చాం, బ్రతుకుతే బ్రతుకుదాం. సిరియన్ల దండులో పోదాం. యేసయ్యను నమ్ముకుందాం. అక్కడ ప్రభు జయమిస్తాడు. చస్తామో బ్రతుకుతామో, లోకంలో ఏమవుతుందో దేవుడే ఆ కార్యం చేస్తాడు. ఈ దినాల్లో చాలామంది తమ ఓటములతోనే దిగజారిపోతున్నారు, దిగాలు పడిపోతూ ఉన్నారు. ప్రియులారా, ఇక ఈ కుష్టువారు సాయంకాల సమయమున సిరియా దండులో ఉన్న ఆ ప్రాంతానికి వాళ్ళు వెళ్ళి చూస్తే అక్కడ ఆ సిరియా దండు ఉండవలసిన ప్రాంతంలో శత్రువులందరూ ఒక్క శత్రువుడు కూడా లేడు. ఇశ్రాయేలీలకు వాడు భయపడిపోయి వారు అక్కడి నుంచి పారిపోయారు. కారణం ఏంటంటే వాళ్ళకి ఒక భయంకరమైన గుర్రాల శబ్దం, రథాల శబ్దం, సైన్యం యొక్క మహాశబ్దం. వారు భోజనానికి కూర్చొని సాయంకాలం భోజనం చేద్దాం అనుకున్న సమయానికి వారి చెవుల్లో వినబడ్డారు. ఆ యొక్క భయంకరమైన శబ్దాలు వినగానే వారు భయపడిపోయారు. ఆ యొక్క సిరియా సైన్యం అంతా కూడా భయపడిపోయి ఇశ్రాయేలీలు ఐగుప్తు వాళ్ళను, హిత్తీయులకు డబ్బిచ్చి మన మీద వారి సైన్యాన్ని పంపించారు. వాళ్ళు మహాబలమైన సైన్యం. వారు వచ్చి మనల్ని నాశనం చేయకముందే పారిపోదామని ఉన్న పాళంగా వాళ్ళ హృదయాల్లో ఇంత భయం కలిగింది కదా. వాళ్ళు ఉన్న పాళంగా అక్కడి నుంచి వారు భోజనాలు వండి తినకుండా కూడా పారిపోయారు. ఆయా ప్రాంతాల్లో దోచుకున్న బంగారం, వెండి, రత్నాలు, ముత్యాలు, బట్టలు, విలువైన వస్త్రాలు అన్నీ కూడా అక్కడే విడిచిపెట్టి ఉన్న ఈవెన్ వాళ్ళ గుర్రాలు కూడా తీసుకొని వెళ్లకుండా వారు పారిపోయారు. అంత భయం వారికి కలిగింది. కానీ ప్రియులరా, అసలు అన్నీ విడిచి ఆ ఉన్నపాళంగా పోవడానికి కారణం ఏంటంటే నిజానికి ఐగుప్తు సైన్యము రాలేదు, హిత్తీల సైన్యము అక్కడ రాలేదు. కానీ ప్రియులరా, యెహోవా దేవుడే ఈ పరిస్థితిలో ఇశ్రాయేలీల పక్షంగా యుద్ధ భూమిలోనికి ఆయన ప్రవేశించాడు. ఇశ్రాయేలీల పక్షంగా పరమాత్ముడు యుద్ధం చేయడం ఆరంభించాడు. ఆయన ఇశ్రాయేలీల పక్షంగా ఆ యుద్ధ భూమిలోకి రాగానే వణుకు పుట్టింది, దడ పుట్టింది, భయం పుట్టింది. యెహోవా దేవుడు ఒక విపరీతమైన పరిస్థితి కలిగింపజేయటం వల్ల వారు అక్కడి నుంచి అంతా విడిచిపెట్టి పారిపోయారు. కుష్టువారైన అక్కడ వచ్చారు. గుడారాలన్నీ ఖాళీగా ఒక గుడారంలోకి వెళ్ళారు. అక్కడ వంట సామాగ్రి అన్నీ బాగానే ఉంది. బట్టలు ఉన్నాయి, రత్నాలు ఉన్నాయి, వజ్రాలు ఉన్నాయి, మంచి మంచి విలువైనటువంటి ఆభరణాలు ఉన్నాయి. ఒక మనిషి లేడు. అమ్మో, ఏమైపోయింది? వీళ్ళు అసలు ఎలాగ వచ్చారంటే ఈ యొక్క కుష్ఠరోగి వాళ్ళు మమ్మల్ని ఈ సిరియన్లు పట్టుకొని అరెస్ట్ చేసేస్తారు. సిరియన్లు పట్టుకొని మమ్మల్ని చెట్టు కట్టేస్తారు. ఈ సిరియన్లు మమ్మల్ని పట్టుకొని మమ్మల్ని నానా యాత్రలు పెడతారు. అయినప్పటికీ ఇంత కూడు పడేస్తే చాలు కదా, ఎలాగో బతుకుతామని వాళ్ళు వచ్చారు. కానీ ఆ గుడారంలోకి వెళ్తే అక్కడ ఎవరు లేరు. సరే, రెండో గుడారంలోకి వెళ్దామంటే అక్కడ ఎవరు లేరు. మూడో గుడారంలోకి వెళ్తే అక్కడ ఎవరు లేరు. ఆశ్చర్యపోయారు. ఇక తిన్నారు. బంగారం, వజ్రాలు, మూర్త్యాలు అవి ఎంత మూట కట్టుకోవాలో అంత మూట కట్టుకున్నారు. ఇక ఆ మంచి రాజవస్త్రాలని కూడా వేసుకొని చాలా హంగామా చేసి చాలా సంతోషించారు. అకస్మాత్తుగా వారికి తమ ప్రజలైన ఇశ్రాయేలీలు ఆకలి దప్పికలతోనూ కరువుతోనూ మాడిపోతున్నారు అన్న సంగతి మధ్యరాత్రిలో గుర్తొచ్చి వెంటనే షోమ్రోను పట్టణానికి వాళ్ళు వెళ్ళి కబురు అందించారు.
ప్రియులారా, ఆ కబురు అందుకోగానే షోమ్రోను రాజు, ఆ ఇశ్రాయేలీల రాజు ముందు అనుమానించిన తన పనివారిని పంపించి సత్యాన్ని తెలుసుకొని ఆ ప్రాంతానికి కట్టుడి దిట్టం చేశాడు, సైనికులు పంపించాడు. అక్కడ సిరియా వాళ్ళు విడిచిపెట్టినటువంటి ఆహార ధాన్యాలు, గోధుమలు, ఇతరత్ర వస్తువులన్నీ కూడా అక్కడ ఇశ్రాయేలీల ఆకలి దప్పికలతో, కరువుతో, కాటకాలతో నలిగిపోతున్న వీరందరికీ కూడా వారు ఎలీషా ప్రవక్త చెప్పిన రీతిగా వారందరికీ కూడా ఆ ధాన్యం, ఆ వస్తువులు అమ్మడం జరుగుతుంది. ప్రియులారా, తిన్న తర్వాత ఈ శుభవర్తమానాన్ని తమ ప్రజలకు అందించాలి. ప్రియులారా, శుభవర్తమానం దేవుడు తన ప్రజల పక్షంగా పోరాడి యెహోవా దేవుడు తన ప్రజల గొప్ప ఉపకారం చేశాడనే శుభవర్తమానం ఈ లోకంలో చాటాలి. తన ఏకైక కుమారుడైన క్రీస్తు ప్రభువుల వారిని ఈ లోకాన్ని పంపించి ఏ మనుష్యుడు నశింపకూడదనే ఈ లోకాన్ని పంపించి శుభవర్తమానం పంపించాలి, అందించాలి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుడైన ప్రభు అయిన యేసు స్వామినందు విశ్వాసం ఉంచువాడు నశించడం అంటే నిత్య నాశనానికి వెళ్ళడం, నరకానికి పోవడం, నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయన అనుగ్రహించారు. ఆ శుభవర్తమానాన్ని చాటాలి. ప్రియులరా, ఇక మనం ఈ అంశంలోకి వెళ్దాం. ధాన్యాన్ని, ఆహారాన్ని ప్రవక్త అయినటువంటి చెప్పిన రీతిగానే వారు అమ్మారు. ఒక రాజుతో కూడా, ఒక జనరల్ రాజుతో కూడా ఆ యొక్క ప్రవక్త దగ్గరికి వెళ్ళినప్పుడు రాజుతో కూడా ఒక జనరల్ వచ్చాడు. ప్రియులరా, ప్రవక్త అయినటువంటి నిర్ణయం ఏంటంటే రేపటి దినమునకు ఈ రీతిగా అమ్మబడతాదని ఆయన చెప్పిన మాటను ఈ యొక్క జనరల్ నమ్మలేదు. ఆయన ఏమన్నాడో ఒక్కసారి మనం వాక్యంలో చూద్దాం. ప్రియులరా, రాజుతో వెళ్ళినటువంటి ఆ జనరల్ ప్రవక్త అయినటువంటి ఎలీషా మాట నమ్మనందువల్ల ఆయన కనులారా ప్రజలు సంతోషించుట, ప్రజలు దేవుని వల్ల దీవెన పొందుట, ప్రజలు దేవుని యొక్క ఆశీర్వాదములు అనుభవించుట కనులారా చూస్తావు కానీ నువ్వు అది అనుభవించవని ఏ ప్రవక్త చెప్పాడు. ప్రియులారా, 2వ రాజుల గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుతున్నాను. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లనెను, యెహోవా మాట ఆలకించుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి 1ంటికి 1 మానిక సన్నని పిండియు, రూపాయి 1ంటికి 2 మానికల యవలును అమ్మబడినని చెప్పాను. అందుకు ఎవని చేతి మీద రాజు ఆనుకొని యుండెనో అధిపతి, యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అలాగ జరుగునా అని ఆ దైవజనునికి ప్రత్యుత్తరం ఇయ్యగా, నీవు కనులారా దాన్ని చూచెదవు కానీ దానిని తినకుందువని అతనితో చెప్పాను. ప్రియులారా, ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి, ఆ వచ్చినటువంటి మనుషులందరినీ కంట్రోల్ చేయడానికి, స్టాంపేడ్ అవ్వకుండా, దొమ్మి అవ్వకుండా ఉండడానికి ఈ జనరల్నే ఆ యొక్క రాజు ఆ యొక్క డిస్ట్రిబ్యూషన్ సెంటర్ దగ్గర పెట్టాడు. ప్రజలందరూ వచ్చారు. ప్రవక్త అయినటువంటి ఎలీషా చెప్పిన రీతిగా ప్రతి వాడు కూడా రూపాయి 1ంటికి వాడు పిండియు, రూపాయి 1ంటికి 2 మానికల ఎవరిను కొనుక్కొని వెళ్ళిపోతున్నారు. ఎంత ప్రజల ఆనందంతో పండుగ చేస్తున్నారు, దేవునికి స్తుతియాగం చేస్తున్నారు. ప్రభువా, ఆశ్చర్య కార్యం చేసావు నాయన అని వాడు చేస్తుంటే, ప్రియులారా, ఏ జనరల్ ఎవరైతే ఎలీషా మాట చెప్తున్నప్పుడు దేవుని పలుకులను ఆయన అడ్డు పలికాడో, దేవుని మాటకు వ్యతిరేకంగా మాట్లాడాడో, దేవుని మాటను నమ్మలేదో, ఆయన అపనమ్మిక వల్ల ఎలీషా ఆయనతో నువ్వు చూస్తావే కానీ నువ్వు ఆ సంతోషంలో పాలి పొందవన్నాడే. ఆ జనరల్ అక్కడ జరిగినటువంటి స్టాంప్ ప్యాడ్లో, అక్కడ జరిగిన దొమ్మిలో ప్రజలు ఆయన తొక్కివేశారు, ఆయన చనిపోయాడు. ప్రియులరా, దేవుని మాటను నమ్మనందువలన ఎంత భయంకరమైన స్థితి వచ్చింది. ప్రియులారా, కుష్ఠరోగులు ధైర్యం చేసి సిరియా దండులోకి వెళ్ళారు.
అలాగే ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇవాళ కష్టంలో ఉన్నా, శ్రమలో ఉన్నా, శోధనలో ఉన్నా, రోగంలో ఉన్నా, ప్రభు అయిన యెహోవా దేవుడు ఖచ్చితంగా నాకు మేలు చేస్తాడు, నేను ఆయన మాట నమ్ముతాను, ఆయన మాట ప్రకారం చేస్తానని ఒక నిర్ణయం మనం తీసుకున్నప్పుడు ప్రభు యొక్క కార్యం మనం చూస్తాం. ఆ జనరల్ యెహోవా దేవుని యొక్క మాటను నమ్మలేదు కాబట్టి ప్రజలందరూ కూడా సంతోషిస్తున్నారు, ఈయన మాత్రం చనిపోయాడు. ప్రియులారా, మనం చూస్తూ ఉంటాం చాలామంది ప్రార్థనలకు వచ్చినటువంటి వారు స్వస్థతలు పొందడం, ప్రియులారా చాలామంది దెయ్యాలు పెట్టినటువంటి వారికి స్వస్థతలు కలగడం, చాలామంది అశాంతితో నలిగిపోతున్నటువంటి వారు మందిరానికి వచ్చి ప్రార్థన పొందిన తర్వాత సంపూర్ణమైన శాంతితో వెళ్ళడం మనం చూస్తూనే ఉన్నాం. కానీ నీవు ఆ దేవుని నమ్ముతున్నావా, విశ్వసిస్తున్నావా, దేవుని మాటను అనుమానిస్తున్నావా? సమస్త భారం మోయిచున్న జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానన్న ఆ దేవుని దగ్గరికి సిద్ధపడి రావడానికి సిద్ధపడ్డావా? లేకపోతే నా పట్ల దేవుడు చేయడేమో, దేవుడు అందరికీ జరుగుతుంది కానీ నాకు జరగదేమో, ఏమో ఆ దేవుడు నిజంగా స్వస్థత కలిగిస్తాడా, నిజంగా ఆ దేవుడు క్యాన్సర్ రోగాన్ని తొలగిస్తాడా, నిజంగా ఆ దేవుడు ఎయిడ్స్ జబ్బు నుంచి నన్ను బాగు చేస్తాడా అనుమానంతో ఉన్నావా? ఆ జనరల్ అందరూ సంతోషించడం చూస్తున్నాడు కానీ వాడు చనిపోయాడు. కారణం దేవుని యొక్క వాక్యమును అనుమానించడమే. దేవుని మాటలను అనుమానిస్తే నీకు దీవెన రాదు. దేవుని మాటను నమ్ము. యెహోవా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. యెహోవా దేవుడికి నువ్వు కావాలి. యెహోవా దేవుడిని తలగానే ఉంచాలని ఆయన చూస్తున్నాడు. నీ యొక్క రోగం ఆయన పొందిన దెబ్బల వల్ల నీకు స్వస్థత కలుగుతుంది. ఆయన నీ రోగములన్నింటినీ కూడా శిలువ మీద మోసుకొని ఆయన వెళ్ళిపోయాడు. నీ యొక్క బాధలన్నీ ఆయన అనుభవించాడు. నీవు దరిద్రుడిగా ఉండకూడదు, నువ్వు ధనవంతుడిగా ఉండాలని ఆయన దరిద్రుడిగా మార్చబడ్డాడు. ప్రియమైన సోదరి సోదరుడా, ఇవాళ యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు. ఆయన వాక్యాన్ని విశ్వసించు, ఆయన మాటను నమ్ము, నిన్ను ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు. నీ యొక్క కష్టాల్లో శ్రమల్లో నీ కన్నీళ్లు విడిచుచు అలాగ ఉండవలసిన అవసరత లేదు. డాక్టర్లు ఒకవేళ చెప్పుండొచ్చు నీ రోగాలు బాగవ్వని, కానీ యెహోవా దేవుడు చెప్పలేదు. ఆయన అన్నదేంటో తెలుసా? అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అంటున్నాడు. యెహోవా దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. కమ్ ఆన్ టు హిమ్, ఆయన దగ్గరికి రండి. ఎంతకాలం చతికెలబడి అలా కూర్చుంటారు? ఇవాళ ప్రభు రమ్మంటున్నాడు, రండి రండి, లేవండి, ప్రార్థన చేద్దాం. మా సృష్టికర్త పరిశుద్ధుడా యెహోవా మా దేవా, నీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను. ఇవాళ నీ ప్రజలు, ఈ వర్తమానం విన్న నీ ప్రజలు నీ వాక్యమును విశ్వసించి ధైర్యంతో నీ సన్నిధానానికి లేవాలి నాయన. ధైర్యంతో నీ మాటను విశ్వసించాలి నాయన. ఓ నాయన, నీ మాటను నమ్మి నీ యొక్క దీవెనలు వారు పొందాలి. ఏ జబ్బుతో ఉన్నా, ఏ రోగంతో ఉన్నా, ఏ చీకటి శక్తుల చేత పీడింపబడుతున్నా, యెహోవా దేవా ఇవాళ సంపూర్ణమైన విడుదల యేసు నామములో ఈ టీవీ వర్తమానం వింటున్న నీ ప్రజలకు కలగాలని నీ కుమారుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. టీవీ వర్తమానం వింటున్న సోదరి సోదరులారా, మీ ప్రార్థన అవసరత ఏమైనా ఉంటే మాకు రాయండి, ఖచ్చితంగా మీకోసం ప్రార్థన చేస్తాం. యెహోవా దేవుడు రమ్మంటున్నాడు. యెహోవా దేవుని మాటలు నమ్మండి. ఈ బైబిల్లో ఎన్ని అద్భుతాలు జరిగాయో సుమారు అన్ని అద్భుతాలు కూడా మా చర్చిలో జరిగాయి. కనులారా మేము చూసాం. HIV పాజిటివ్ వారు, క్యాన్సర్ వ్యాధి కలిగినటువంటి వారు, కడుపులో కణితుల్లో ఉన్నటువంటి వారు, గుండె జబ్బులతో ఉన్నవారు, రక్తం కక్కుకుంటున్నటువంటి వారు, పిచ్చి దెయ్యాలు పెట్టి పిశాచాల చేత పీడింపబడుతున్నవారు ఎంతమంది విమోచన పొందారు. ఇవాళ యేసయ్య నీకు విమోచిస్తున్నాడు. గాడ్ బ్లెస్, గాడ్ బ్లెస్, ఆమేన్. ప్రియమైన బ్లెస్సింగ్ టైమ్ సోదరి సోదరులారా, మిమ్మల్ని టీవీ త్రూగా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మీ గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీకు ప్రార్థన అవసరత లేదు, ఏమున్నా సరే మాకు వెంటనే
ఈ ఇవ్వబడినటువంటి టెలిఫోన్ నెంబర్లకు కాల్ చేయండి. మీకోసం మేము ఖచ్చితంగా ప్రార్థన చేస్తాం. నిశ్చయంగా యెహోవా దేవుడు మీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. అది రోగమైనా, జబ్బైనా, కష్టమైనా, నష్టమైనా, బలహీనతైనా వెంటనే ప్రార్థన చేయండి. దేవుని యొక్క జవాబుని పొందండి. ప్రభు నా ద్వారా ఈ వర్తమానాల్ని మీరు పొందాలనేది దేవుని యొక్క సంకల్పం. దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మా నెంబర్లకు ఫోన్ చేయండి. అంత మాత్రమే కాదు, మీరు లెటర్స్ కూడా రాయండి. కింద ఉన్న అడ్రస్ ప్రకారం మీ అడ్రస్కి మా కరస్పాండెన్స్ ఉంటుంది, మా లెటర్స్ వస్తాయి. ఒట్టి టీవీలోనే మాట్లాడడమే కాకుండా మాకు చాలా సిఎల్సి చర్చెస్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి, ఒరిస్సా రాష్ట్రంలో కూడా ఉన్నాయి. చాలా చర్చెస్ మేము కడుతూ ఉంటాం. ప్రియులారా, అంతేకాదు అనాథ పిల్లల శరణాలయాలు ఆంధ్రాలో ఉన్నాయి, ఒరిస్సాలో ఉన్నాయి. డే కేర్ సెంటర్స్ ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఆయా నీళ్లు దొరకని ప్రాంతాల్లో, డ్రాట్ ఏరియాస్లో మేము బోర్వెల్స్ వేస్తూనే ఉన్నాం. ప్రతి సంవత్సరం క్రూసేడ్స్, సెమినార్స్ జరుగుతూనే ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో మీటింగులు పెడుతూనే ఉన్నాం. చాలా దేవుని యొక్క పరిచర్య బలంగా సాగుతుంది. చాలామంది సేవకులకు సైకిల్ ఇస్తాం, బైబిల్ స్కూల్లో ట్రైనింగ్ ఇస్తాం. చాలామంది పేద పిల్లలకు ఆయా స్కూల్స్లోను, కాలేజీలో చదివేటప్పుడు వాళ్ళ స్కూల్ ఫీజులు, వాళ్ళ బస్ ఫీజులు, వాళ్ళ షూస్ మొత్తం కొనేసి ఇస్తున్నాం. చాలామంది మా వృద్ధ శరణాలయాల్లో పెద్దవారైనటువంటి వారు ఉన్నారు. ఈ పనులన్నీ కూడా జరగాలి అంటే మీ సహకారం కావాలి, మీ కోఆపరేషన్ కావాలి. దేవుని యొక్క ఈ సువార్త సేవ మీతోనే కాదు, ఈ రాష్ట్రంతోనే కాదు, ఇంకా ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు వెళ్ళాలి. మీరు బలపరచండి, మమ్మల్ని ప్రార్థన చేయండి. ఒకవేళ ఆర్థిక సహాయం చేద్దాం అనుకున్నటువంటి వారు ఉంటే మా బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇక్కడ మీకు రాస్తున్నాం, చూపెడుతున్నాము. ఆ బ్యాంక్ అకౌంట్ నెంబర్కి మీరు డిపాజిట్ చేయవచ్చు. మాతో డైరెక్ట్గా మీరు కరస్పాండెన్స్ చేయవచ్చు. ఏ అవసరత ఉన్నా సరే మేము ఖచ్చితంగా మీకోసం ప్రార్థన చేస్తాం. ఎటువంటి రోగమైనా సరే ఖచ్చితంగా యెహోవా దేవుడు ఆ రోగాన్ని తొలగిస్తాడు. ప్రియులారా, ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవునికి వందనాలు, మహిమ, ఘనత, ప్రభావాలు. బ్లెస్సింగ్స్ టైం. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి, దీవించి, వర్ధిలజేసి, మీ ప్రతి అవసరాన్ని తీర్చి, మీ ఇంట్లో శాంతి, సమాధానం, ఆరోగ్యం ఇచ్చి వర్ధిలజేయాలని కోరుతూ ఉన్నాను. దేవునికి వందనాలు. గాడ్ బ్లెస్. ఆమేన్. మా సృష్టికర్త యెహోవా మా దేవా, ఇవాళ ఈ టీవీ ప్రోగ్రాం వింటున్నటువంటి శ్రోతలను మీ చేతుల్లో పెడుతున్నాను. మా తండ్రి, నీ ఆశీర్వాదములు వారిపైకి తీసుకొని రండి. ఏ రోగమున్నా, సైతాను, చీకటి, అంధకార, పిశాచం శక్తుల చేత ఎవరైనా పీడింపబడుతున్నా, అప్పుల వలన, ఇతరత్ర భారాల వలన వాళ్ళు అప్పులు పాలైపోయిన వారు ఉన్నా, యెహోవా మా దేవా, వీరిని మీ చేతుల్లో పెడుతున్నా. అద్భుతం చేయండి. ఒక మిరకల్ జరగాలి నాయన. వారి కష్టాల నుంచి వారికి విడుదల కలగాలి. దీవించుము, ఆశీర్వదించుము. నీ నామమునకు మహిమ కలుగునుగాక తండ్రి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్. గాడ్ బ్లెస్. గాడ్ బ్లెస్. వివరములకు మీరు సంప్రదించవలసిన మా చిరునామా: బిషప్ సుధీర్ కె మొహంతి, సిఎల్సి మినిస్ట్రీస్, శ్రీనగర్, గాజువాక, విశాఖపట్నం 530026. మా టెలిఫోన్ నెంబర్స్ 7799833373 మరియు 7799833374 మరియు 7799833375 మరియు 7799833376. మా ఈమెయిల్ అడ్రస్ bishopsudhir@yahoo.com.
మా అకౌంట్ నెంబర్ 3389280580 SBI BHP బ్రాంచ్ విశాఖపట్నం. నాకిక ఆశ